మ్యూజిక్ క్లైమేట్ రాసేవాడికి కావాలి గాని చూసేవాడికి అందమైన అమ్మాయి అంటే సరిపోతుందన్నమాట. కరెక్టేరా ప్రభు, చూసినప్పుడు మిస్ అయిపోతే వేరే వాడికి మిస్సెస్ అయిపోతుందేమో. వాయమ్మో అడ్డెట్ అవనిస్తాం. ఒకసారి రావే. రే ఏంటి ఎక్కడికి? చెప్తాను రావే. ఎక్కడికి రా? చెప్పరా బాబు. ఏహే ఆగు. ఎక్కడికి రా? అబ్బా నేను లేపుకెళ్ళి పెళ్లి ఏం చేసుకోలే. ఒకసారి రావే. చేసుకుంటా అంటే చెప్పు, ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తా. నీకు అంత సీన్ ఉంది, నాకే అంత సీన్ లేదు. నీకు దండం పెడతాను, ఒకసారి రావే. రా. ఎక్కడికో చెప్పకుండా ఏంట్రా నీ గోలా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇంట్లో నీకేమన్నా తెలుసా? ఇది ఊర్రా, ఇక్కడ అందరూ అందరికీ తెలుస్తారు. అవునా? అయితే పద లోపలికి. రే లోపలికి ఎందుకు రా? చావట్లేదు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అంటే అది రేపు పెళ్లి కదా, మిమ్మల్ని పిలుద్దాం అని వచ్చాను అంకుల్. నువ్వు వచ్చి మరీ చెప్పాలమ్మా, రాకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇంకేంటమ్మా? హలో హలో, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి. టెర్రస్ కి ఎటువైపు వెళ్ళాలి? సిగ్నల్ రావట్లేదు. ఆ పక్కన సందులో మెట్లున్నాయి, పైకి వెళ్ళి మాట్లాడుకో. ఓకేనండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో హలో హలో, సిగ్నల్ రావట్లేదే. బొక్కలో సిగ్నల్ వచ్చేసా. ఏది ఎటు వెళ్ళిందబ్బా? ఇటుందా? ఈ డాబా మీద కదా చూశాను, ఇక్కడే చూశాను. హలో మేడం, మీరేంటి ఇక్కడ? ఆటో ఎందుకు? సరుకుల కోసం. బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది, ఎక్కితే అలా వెళ్ళొచ్చేద్దాం కదా. ఎవరండి మళ్ళీ ఇలా చూస్తుంది? ఈసారి ప్యాంట్ వేసుకొని వచ్చాను కదా. ఓ మీరు ఎక్కడ కదా, సరే ఓకే, మళ్ళీ లాక్ చేసి వాక్ చేద్దాం. పార్క్ చేస్తా, ఆగండి. వద్దు, ఎక్కుతాను. ఎక్కండి. అప్పుడప్పుడు కళ్ళు నిజం అవుతాయన్నమాట. ఆటో దగ్గరకు వచ్చేసింది. ఎక్కారుగా, లెట్స్ గో. మనం దిగండి. మీరు వెళ్ళండి. అయ్యో నాకు పెద్ద పనులు ఉంటాయి. నేను మెడికల్ షాప్కి వెళ్తాను, మీరు వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి. మనం ఇద్దరం మళ్ళీ కలిసే వెళదాం, ఓకేనా? ప్లీజ్. వాళ్ళేంటో మనకు అన్ని ఇలా కలిసి చేస్తున్నాయి బాబాయ్. ఇప్పుడు ఇంకేం జరగబోతుందో. అయ్యో అన్న, మీకెందుకు శ్రమ? ఇటువంటి పర్వాలేదు, కావాల్సిన చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఓకే బాయ్, సీ యూ. ఒక్క నిమిషం. యప్. ఇందాక మెడికల్ షాప్ లోకి వెళ్లారు కదా, అవును. ఎవరికైనా ఒంట్లో బాలేదా? నాకే బాలేదు. 401 లో ఆంటీ వెయిటింగ్. తప్పు కదా? తప్పే ఉంది మేడం. అయినా ఒకటి చెప్పనా, మిమ్మల్ని తలుచుకుని ఎన్నిసార్లు ఊహించుకున్నాను తెలుసా. ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, తప్పుగా అనుకోదా. అయినా ఏదైనా చేస్తేనే తప్పు, ఊహించుకుంటే తప్పు కాదు కదా. యా, సీ యూ, బాయ్. రితేష్, యప్. ఇవి కొంచెం పైకి సాయం చేస్తారా? నేనున్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కదా. కమాన్, లెట్స్ గో. మీరు చీరలు ఎక్కడ కొంటారండి? పళ్ళు బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు తెలుసా.
అమ్మా నేను జ్యోతిష్యాలయానికి వచ్చానమ్మా. చెప్పానుగా ఆయనకు పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఒంట్లో బాగోట్లేదని. జాతకం కలవకపోతేనే ఇలా జరుగుతుందని చెప్పారు. ఈయన చెప్పినవన్నీ జరుగుతాయంట, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే అమ్మా, ఆయన కలిశాక మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ రండి, పిలుస్తున్నారు. సరే అండి. అమ్మా మీరు రండి. చెప్పమ్మా. మా ఆయన ఉద్యోగం పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది. నా జాతకం వల్లే రోడ్ మీదకొచ్చానంటున్నారు. అందుకే వచ్చాను. ఏది ఆ జాతకం ఇలా ఇవ్వు. నీ భర్త నీకు తెలియక చెప్పినా తెలియాల్సిందే చెప్పాడు. నీ జాతకంలో మాంగళ్య దోషం ఉంది. అంటే పోయిన జన్మలో మీ అమ్మో నాన్నో లేక నువ్వు మాంగళ్యం దొంగతనం చేసుండాలి. లేదంటే అన్యోన్యంగా జీవిస్తున్న ఒక జంటను విడదీసుండాలి. ఈ 2 తప్పులు జరుగుంటేనే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. దానికి ఏం చేయాలండి? గత జన్మలో మీరు చేసిన తప్పుకు శిక్షగా ఈ జన్మలో మిమ్మల్ని మీరు శిక్షించుకునే విధంగా ఓ పెద్ద తప్పు చేస్తే గాని నీ జాతకం మారదు, నీ జీవితం మారదు. పెద్ద తప్పంటే? నువ్వు చేయలేవమ్మా. ఈ జన్మకి ఇదే నీ తలరాతనుకుని వెళ్ళిపో. అలా అనకండి. ఆయన కోసం ఏదైనా చేస్తాను. జీవితాన్ని శిక్షించుకునేంత పెద్ద తప్పమ్మా నీ వల్ల కాదు. ఊరికే నా సమయాన్ని వృధా చేయకు, వెళ్ళు. ఏదైనా పర్వాలేదు, నేను చేస్తాను. చెప్పండి. నువ్వు నీ భర్తతో కాకుండా మరొకరితో శారీరకంగా గడపాలి. అంత పెద్ద శిక్ష నీకు నువ్వు వేసుకుంటేనే తప్ప నీ భర్త జీవితం మారదు. ఏంటండి మీరనేది? చెప్పాను కదమ్మా నువ్వు చేయలేవని. అంతకు మించి వేరే దారి లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. లోపలికి రా సుందరి. ఇంత పెద్ద ఇల్లా మీది? మీది కాదు, మా అన్నది. పద. సరే, కింద రూమ్లో నువ్వు ఫ్రెష్ అవ్వు. పైన ఇంకో రూమ్ ఉంది, నేను అక్కడ ఫ్రెష్ అవుతాను. ఫస్ట్ రైట్. అంటే నాకు కొత్త, ఎప్పటికైనా బాధ అవ్వాల్సిన విషయమే కదా. ఏం చేసా? ఏం చేయలేదు. భయంగా ఉంది.
రా సుందరి రా, భయపడకు. రా ఇలా వచ్చి కూర్చో. కూర్చో. సుందరి, నాకు తెలిసి నువ్వు ఏ మగాడితో అయినా సంతోషం బాధ షేర్ చేసుకున్నావంటే అది మీ నాన్నే. అలాంటి నీకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కంగారే ఉందిలే, కానీ జరగాల్సినప్పుడే జరుగుద్ది. నువ్వేం భయపడకు, ప్రశాంతంగా పడుకో. నేను వేరే రూమ్లో పడుకుంటాను. టవల్ టవల్. గుడ్ నైట్ సుందరి.